సర్పంచ్ ఎలక్షన్లప్పుడు నమస్తే మళ్ళీ నమస్తే నమస్తే సర్పంచ్ సాబ్. ఈసారి సర్పంచ్ గా నేనే నిలవన్నా, మీరంతా ఓటేసి నన్ను గెలిపియాలి. ఒక సర్పంచ్ సాబ్ ఓటు ఊకేస్తారా? మా ఇంట్లో 5 ఓట్లు ఉండేవి. ఒక్క ఓటుకి 2000, ఒక్క ఓటర్ ఇస్తే ఓటేస్తాం, లేకుంటే ఏం ఓటు. ఏవే గదేందో చూడు. సరే చేస్తాం. సర్పంచ్ గెలిచిన తర్వాత అంతే అంటవా? సరే సరే చూద్దాం. నమస్తే సర్పంచ్ సాబ్. చెప్పయా మళ్ళీ, అంత ఆరామైనా? చెప్పు, ఎక్కడ వచ్చినావు? గదే సర్పంచ్ సాబ్, మా గల్లీలో సీసీ రోడ్డు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, చేయి సాబ్. సరే మీ గల్లీలో అందరు కలిసి మంచికి 20,000 వేసుకోరి, చేద్దాం ఆ పని ఏందో. ఏం సర్పంచ్ సాబ్, నువ్వు ఊరికి మంచి చేస్తావు అని మేమంతా ఓటేసి గెలిపించుకుంటే ఇప్పుడు పైసలు అడుగుతున్నావు, మరేందువే? ఆ రోజు ఓటు ఊకేసినావా నాకు? ఆ రోజు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మంచికి 2000 కోటర్లు లేని ఓటే నాటివి, ఇప్పుడు పండ్ల కోసం వచ్చినావు, ఎట్లేలే? నాకు ఎలక్షన్ ఖర్చు 50 లక్షలు వచ్చింది. అన్ని మీకోసం ఊరి కోసం చేసుకుంటూ పోతే నేను ఎప్పుడు సంపాదించేది? పన్నులు లేవు నడు. ఓటేసినప్పుడు పైసలు అడుగుతారు, ఇప్పుడు పన్నులు కావాలంటాడు. మీ యొక్క ఓటుని ఒక కోటర్ సీసాకో 500 రూపాయలకో అమ్ముకోకండి. మన ఊరి మంచి కోసం, మన ఊరి అభివృద్ధి కోసం ఆలోచించేవానే ఎంచుకోండి.